గణపతి అండి. నేను మండిపేట కోటూరు గ్రామం నుండి వస్తున్నాను. నేను ఇక్కడ బహుజన ఆత్మీయ సమ్మేళనంకి రావడం జరిగింది. బహుజనులు అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీలు తప్ప మిగతా వాళ్ళందరినీ బహుజనులు అంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మొత్తం మనుషులను. అంటే 80% మంది ఈ బహుజనులే ఉన్నారు ఈ దేశంలో. కానీ వాళ్ళకి రాజ్యాధికారం లేకుండా చాలా సతమతం అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కులాలుగా, మతాలుగా దేవుళ్ళను వేరు చేసుకుంటూ ఒకరికొకరు వేరుగా ఉండి అది యూనిటీ లేకుండా పోతుందన్నమాట. ఆ 10% ఉండేటువంటి అగ్రవర్గాల వాళ్ళు ఈజీగా ఈ 80-90% ఉండేటువంటి బహుజనుల్ని ఏలుతున్నారు. కానీ ఒకరికి కూడా అవేర్నెస్ అనేది లేదు ఇక్కడ. దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే జనాలు పార్టీలుగానే కాదు, మతాలుగా కాదు, కులాలుగా కాదు, అన్ని విధాలుగా విడిపోతున్నారు. ఇక్కడ విడిపోవడం వల్ల మాత్రమే ఇక్కడ జనాల్లో అసంతృప్తి అనేది జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరిని మతాలుగాను కులాలుగాను విడదీయడం కాకుండా ఒక సామరస్యంతో పోయేటటువంటి విధానాన్ని రాజకీయ పార్టీలు నేర్పించడం లేదు. సపోజ్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి త్వరలో. ఈ స్థానిక ఎలక్షన్లో అసలు పంచాయతీ వ్యవస్థకి కానీ, ఈ లోకల్ పార్టీలకు కానీ, లోకల్ బాడీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. కాకపోతే ఆ పార్టీలే క్యాండిడేట్ని నిలబెడతారు. వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు తీసుకొని మరీ నిలబెడుతున్నారు. మీరు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటు వేపిస్తామని ఇప్పటి నుండే అవినీతిని పెంచి పోషిస్తున్నారన్నమాట ఈ రాజకీయ నాయకులు. సో దీనికి చరమగీతం పాడాలంటే ఒకటే దారి, మనుషుల్లో, మన బహుజనుల్లో ఐకమత్యం అనేది రావాలా. ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ కలిసి ఉండి ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తే మాత్రమే ఒక మంచి భారతదేశం అనేది మనకు కనబడుతుంది, లేకపోతే కనబడదండి. దీనికి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పంచాయతీలో 5,000 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క వ్యక్తి మీద ఒక సంవత్సరానికి 850 రూపాయలు వస్తుంది. ఆ లెక్క ఎవరికి అప్పగించినారు, ఏం చేశారు? 800 వేసుకున్నా కూడా, ఈ 5 లక్షలు వేసుకున్నా కూడా 16 లక్షలు ఒక సంవత్సరానికి వస్తుంది. రోడ్లు బాగుండవు, కాలువలు బాగుండవు, ఏమీ కానీ చేయరు. అక్కడ ఉండే రాజకీయ నాయకులు ఈ 16 లక్షల డబ్బుల్ని తీసేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అప్పగిస్తే, మళ్ళీ సార్ చెప్పినట్టు కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నీ సపరేట్ కాదండి. ప్రతిదీ ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రమే జరిపిస్తున్నారు. కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, వీటన్నిటికీ కీ ఎక్కడ ఉందంటే రాజకీయ నాయకుల దగ్గరే ఉంది. రాజకీయ నాయకుల యొక్క కీ ఎక్కడుంది? ఓటు దగ్గర ఉంది. ఓటు వేస్తే, మంచోళ్ళకు ఓటు వేస్తే ప్రతిదీ కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ లోకల్ లీడర్లో ఎవరు మంచిగా చేస్తారు, చదువుకున్నారు, మినిమం డిగ్రీ పాస్ చేసిన వాళ్ళని మాత్రం పంచాయతీ వ్యవస్థకి అలౌ చేయండి. మిగతా వాళ్ళని పక్కన పెట్టేయండి. పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఈ పంచాయతీలో నిలబడే సర్పంచులకి సంబంధమే లేదండి. ఇది కేవలము మనుషుల్ని డివైడ్ చేసి, మనుషుల్ని ఒకరికొకరు కొట్టుకునేటట్టు చేసి విడదీసి పాలిస్తున్నారనమాట. ఇట్లాంటి బ్రిటిష్ వ్యవస్థని మనం ఇప్పటి నుండి నాశనం చేయాలంటే చదువుకున్న యువత బయటికి రావాలి, జెన్జీ కిడ్స్ బయటికి రావాలా. ఊరికే వయసు అయిపోయిన వాళ్ళంతా పట్టుకుంటే ఇక్కడ పని జరగదు. యువత వచ్చి ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ దీని గురించి అవగాహన జనాలకు కల్పించాలా. ఈ రోజు తమిళనాడులో అసలు ఏ సంబంధం లేకపోయినా బ్యానర్ పెట్టుకుని ఒక వ్యక్తి సీఎం అయిపోయినారు అంటున్నారు. బ్యానర్ పెట్టుకుని కాదండి జరిగిండేది. ఆడ నమ్మకం అనేది ఎందుకు వచ్చిందంటే, ఉన్న రాజకీయ నాయకులు చేయలేదు కాబట్టి ఆయన మీద నమ్మకం వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, రాజకీయ వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలా. అది ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీతోనే నడుస్తుంది. దీన్ని అంతం చేస్తే తప్ప రాదు. ఈ రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనుషుల్ని కులాలుగా, మతాలుగా, అసలు వేరే దేవుణ్ణి, రీసెంట్ గా సాయిబాబా కూడా దేవుడు కాదంటున్నారు. అసలు వీళ్ళు చెప్పాలంటే ఎవరు దేవుడు కాదని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి నమ్మకాలు లేదా? ఆలోచించండి ప్రియ మిత్రులారా. ఫస్ట్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, బయట రావాల్సింది మనకు కేవలం యువత మాత్రమే. ఈ యువత బయటకు వస్తే ప్రతిదీ మంచి జరుగుతుంది. తమిళనాడులో జరిగినటువంటి మార్పు, కేరళలో జరిగినటువంటి మార్పు, ఈ దేశం మొత్తం మారాలని ప్రతి ఒక్కరిని మనము ఆశించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు ఆలోచించండి. ఖచ్చితంగా మన దేశం బాగుపడాలంటే అది యువత మీద మాత్రమే ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు ఉండే రాజకీయ వ్యవస్థను నమ్ముకున్నామంటే సమూలంగా నేపాల్ లాగా, శ్రీలంక లాగా మన దేశం నాశనం అవడానికి రెడీగా ఉందండి. దయచేసి ఆలోచించండి. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్ అండ్ జై భారత్.